ఆఫ్రికా దేశాల్లో వ్యాపార అవకాశాలపై తెలుగు రాష్ట్రాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆఫ్రికా దేశాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు వ్యాపారపరంగా ఎలాంటి అవకాశాలు ఉన్నాయని అనే అంశంపై చర్చించారు. ఈ సదస్సులో వేర్వేరు దేశాల నుంచి వచ్చిన దాదాపు 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో గొప్ప కాన్ఫరెన్సు ఆఫ్రికాలో ఉన్నటువంటి కంట్రీస్ తోటి మన వ్యాపారం ఎట్లా డెవలప్ చేయాలనేది ఉంది. మనకు చాలా అవకాశాలు అక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఆపర్చునిటీ. సో దట్ రెండు విధాలుగా బాగా అడ్వాంటేజ్ బెనిఫిట్ అవుతుంది ఇటు ఇండియాకు, అంటే పర్టికులర్లీ తెలంగాణ తర్వాత పోతే ఆంధ్రప్రదేశ్ కూడా మంచి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్స్ కానీ అట్లా ఇంపోర్ట్ ఆఫ్ రా మెటీరియల్ కానీ చేసుకోవచ్చు ఆఫ్రికాతోటి. అందువల్ల లాట్ ఆఫ్ స్కోప్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి మేము కాన్ఫరెన్స్ చేస్తున్నాం. ఈ కాన్ఫరెన్స్లో లాట్ ఆఫ్ విషయాలు మనకు తెలుస్తాయి. ఏపీ, తెలంగాణ నుంచి అక్కడికి వెళ్లిన చాలా మంది ఆఫ్రికా దేశాల్లో ల్యాండ్ లీజ్కు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారని తెలంగాణ ఛాంబర్, ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు అన్నారు. ఆఫ్రికా కాంటినెంట్కి భారత్ 4th ట్రేడింగ్ పార్ట్నర్గా ఉందన్నారు. ఆఫ్రికా నుంచి మనకి ముఖ్యంగా ఆయిల్, గ్యాస్, అలాగే మినరల్స్, వేరియస్ మినరల్స్, మెటల్స్, సో వేరియస్ ప్రొడక్ట్స్ మనకి అక్కడ ఏంటంటే ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. అవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి, అలాగే మన దగ్గర నుంచి అగ్రికల్చర్ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి, అలాగే కొన్ని రా మెటీరియల్స్గా మనం అక్కడ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కోకోవా, కాటన్, ఈవెన్ మన జీడిపప్పు, ఇటువంటి మన అవకాశం ఉన్నాయి అటు నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేదానికి. అలాగే మన ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు కూడా చాలామంది అక్కడికి వెళ్ళి ల్యాండ్ తీసుకుని, ఎందుకంటే ఆఫ్రికన్ కంట్రీస్లో ఏంటంటే ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ ఉంది, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫార్మ్, వ్యవసాయం చేయలేకపోతున్నారు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ల్యాండ్ లీజ్కి ఇస్తారు. థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ల్యాండ్ మన వాళ్ళు వెళ్ళి అక్కడ లీజ్కి తీసుకుని అక్కడ మెకనైజ్డ్ ఫార్మింగ్ చేసి దాన్ని ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.